హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. ఇవాళ మనం అజూస్పర్మియా గురించి మాట్లాడుకుందాం. అంటే స్పర్మ్ కౌంట్ అస్సలు లేని కండిషన్ని అజూస్పర్మియా అంటాము. కొంతమంది మగవారిలో స్పర్మ్ కౌంట్ అసలు ఎందుకు ఉండదు, ఇట్లా స్పర్మ్ కౌంట్ ఉండకుండా ఉండడానికి ముఖ్య కారణాలేంటి, ఈ అజూస్పర్మియా ఆర్ స్పర్మ్ కౌంట్ జీరో ఉన్నప్పుడు కూడా వారి ఓన్ జెనెటిక్ మెటీరియల్తో పిల్లల్ని కనడం వీలు పడుతుందా, ఇటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇవాళ మనం ఆన్సర్ చేద్దాం. సిమెన్ అనాలిసిస్ అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం డాక్టర్ని సంప్రదించినప్పుడు మగవారికి చేసే బేసిక్ టెస్ట్ సిమెన్ అనాలిసిస్. ఈ సిమెన్ అనాలిసిస్లో సిమెన్ వాల్యూమ్ ఎలా ఉంది, లిక్విఫాక్షన్ టైం, పీహెచ్ ఎలా ఉంది, దాంతోపాటు ముఖ్యంగా స్పర్మ్ కౌంట్, కదలిక, నార్మల్ ఫార్మ్స్ ఎట్లా ఉన్నాయో టెస్ట్ చేయబడుతుంది. ఇట్లా టెస్ట్ చేసినప్పుడు కొంతమందికి స్పర్మ్ కౌంట్ జీరో, అసలు స్పర్మ్సే లేదు అని రిపోర్ట్ వస్తుంది. దీన్ని మనం అజూస్పర్మియా అని అంటాము. అజూస్పర్మియా రిపోర్ట్ చూసినప్పుడు చాలామంది ఎంతో యాంగ్జైటీ లేదా ఆందోళనకి గురవుతూ ఉంటారు. ఇటువంటి కండిషన్లో మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఇందులో ఒక్కరే లేరు. సుమారు మగవారిలో 1% మందిలో అజూస్పర్మియా చూస్తూ ఉంటాం. అంటే ప్రతి 100 మందిలో ఒకరిలో అజూస్పర్మియా ఉండవచ్చు. అంటే స్పర్మ్ కౌంట్ మొత్తం జీరో ఉండవచ్చు. ఈ అజూస్పర్మియాకి అసలు కారణాలు ఏంటి అని తెలుసుకోవడానికి ముందర మనం స్పర్మ్ ప్రొడక్షన్ ఎట్లా జరుగుతుందో కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో స్పర్మ్ ప్రొడక్షన్ సరిగ్గా కావడానికి ఫస్ట్ స్టిమ్యులస్ మనకు బ్రెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. బ్రెయిన్లో ఉండే పిట్యూటరీ గ్లాండ్ నుంచి కొన్ని హార్మోన్స్ ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ హార్మోన్స్ టెస్టిస్ మీద యాక్ట్ చేసి టెస్టిస్లో టెస్టాస్టిరాన్ లెవెల్స్ని పెంచుతాయి. దీనివల్ల టెస్టిస్ లోపల యాక్చువల్గా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఇట్లా టెస్టిస్లో ప్రొడ్యూస్ అయిన స్పర్మ్స్ ఎపిడైడమిస్ అనే గ్లాండ్లో స్టోర్ కాబడతాయి. అక్కడి నుంచి చిన్న ట్రాక్ట్స్ అంటే వాస్ డిఫరెన్స్ అనే చిన్న ట్యూబ్స్ ద్వారా యురెత్రాలోకి వస్తాయి. ఈ వచ్చే దారిలో వాటితో పాటు ప్రాస్టెటిక్ సెక్రీషన్స్, సెమైనల్ గ్లాండ్ సెక్రీషన్స్ యాడ్ అయ్యి టోటల్ సిమెన్ ఫామ్ అవుతుంది. ఇది యురెత్రా ద్వారా బయటకి ఎజాక్యులేట్ కాబడుతుంది.